ఒక ఆవిడెవరో పాపం భర్త భార్య విడిపోయారు అనుకోండి, ఏ విడాకులో తీసుకుని. ఆవిడ ఏ కొడుకునో కూతుర్నో పెట్టుకుని కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా జీవితంలో ఆగుతుంది. అడిగిన వాళ్ళందరికీ నా భర్త ఎక్కడో US లో ఉన్నాడు అని చెప్తుంది. ఏం చెప్పుకుంటుంది? ఇంకా నా భర్త నన్ను వదిలేసాడు అంటే జనం చూసే చూపు వేరే ఉంటుంది కదా. ఆ పార్క్ లో కూర్చుని ఆవిడ కొడుకు వచ్చాడు అనుకోండి, 7-8 సంవత్సరాల వాడు, రే మీ నాన్న ఎక్కడున్నాడు రా, వీళ్ళకి తెలుసు అది ఏమిటి అనేది. US లో ఉన్నవాడైతే ఎందుకు రావట్లేదురా నేను చూడటానికి, మీ అమ్మని ఒకసారి వెళ్ళి అడగరా. మాట్లాడి పైశాచికమైన ఆనందం పొందే వాళ్ళని మన సమాజంలో చూస్తాము. అదే దానికి రిప్రజెంటేషన్ ఈ సురుచి. చూడండి ఎంత ఘోరమైన మాట అడిగిందో. నువ్వు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే విష్ణుమూర్తికి తపస్సు చేసి నా కడుపున పుడితే అసలు కుదురుతుంది, నువ్వు ఆ దౌర్భాగ్యపు కడుపున పుట్టావు అని. పాపం ఈ పిల్లవాడికి ఆ మాట ఏమీ అర్థం కాలేదు. విష్ణుమూర్తికి తపస్సు చేస్తే సరిపోతుంది అనే ఒక్క పదం పట్టుకున్నాడు అందులోంచి. తల్లిదండ్రులు ధర్మబద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే కనుక ఆ పిల్లల జీవితం చెడు సంఘటనలు జరిగినా సరే వాటి ద్వారా కూడా మంచి వైపుకే వెళ్తుంది. అది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్.